మిత్రులారా నమస్తే. నేను సెప్టెంబర్ 24న భూటాన్ పర్యటనకు వెళ్ళాను. ఈ యాత్రలో నేను చూసిన అద్భుతాలలో మహాద్భుతంగా భూటాన్ రాజధాని థింపూలో ఉన్న విరాట్ బుద్ధ మందిరం, బుద్ధుని విగ్రహం గురించి ఎంత చెప్పినా తరగదండి. శాంతి మంత్రానికి బంగారం పోతపూసినట్టు చూపు తాకిన ప్రతి చోట స్వర్ణ స్వప్నాలు పూలై రాలుతున్నాయి. ఇలా నేను ఎన్నో కవితలు రాసుకున్నాను. మా ప్రయాణం 4వ రోజు అంటే శుక్రవారం సెప్టెంబర్ 26 థింపూలో ప్రపంచంలోని అతిపెద్ద బుద్ధ విగ్రహాలలో ఒకటైన బుద్ధ డోడర్మా మందిరాన్ని సందర్శించిన సందర్భం జీవితంలో మరచిపోలేని ఒక మధురానుభవం. ఇది 177 అడుగులు లేదా 54 మీటర్ల ఎత్తు ఉన్న విగ్రహం. మొత్తం మందిరమంతా బంగారు రంగుతో తళతళా మెరిసిపోతుంది. మందిరం శీర్షభాగాన ఎంత పెద్ద బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేశారో దూరంగా చూస్తుంటేనే ఆశ్చర్యంలో, ఏదో తెలియని పారవశ్యంలో పరుగున ఆ విగ్రహం వైపు మనకు తెలియకుండానే వెళ్ళిపోతాం. బౌద్ధం పట్ల, బుద్ధుని బోధనల పట్ల కనీస అవగాహన, అధ్యయనం ఉన్నవారు, బౌద్ధ ధర్మానుయాయులు అయిన వారు తప్పక ఇలాంటి అనుభూతికి లోనవుతారు. ఎంత చూసినా తనివి తీరదు. మేము వెళ్ళేసరికి వర్షం సన్నగా మొదలై కొంచెం జోరుగా అందుకుంది. ఆ గుడి చుట్టూ తిరిగి ఆ విగ్రహ సౌందర్యాన్ని కనులారా వీక్షించాం. ఈ మందిరం విశేషం ఏమిటంటే లోపల కూడా బుద్ధుడికి చెందిన ముఖ్య అనుయాయుల విగ్రహాలు ఉంటాయి. అయితే అసలు విశేషం అది కాదు. అందరం లోపలికి అడుగు పెట్టేసరికి నమ్మశక్యంగాని ఒక అద్భుత స్వర్ణ దృశ్యం ఎదురైంది. 4 గోడల చుట్టూ 1,25,000 బుద్ధ విగ్రహాలున్నాయి. బంగారు దీపాలు పెట్టినట్టు చిన్న బుద్ధ విగ్రహాలు షోకేసుల్లో అమర్చి ఉంచారు. 8 ఇంచుల బుద్ధ విగ్రహాలు 1,00,000, 12 ఇంచుల బుద్ధ విగ్రహాలు 25,000. ఇవి బంగారం పూత పూసిన కాంస్య విగ్రహాలు. ఇక్కడ నా మనసులో ఈ కవిత మెదిలింది. గోడల మీద దీపాలు అతికించినట్టు 1,00,000 విగ్రహాలు అక్షరాల్లా వెలుగుతున్నాయి. ఫోటోలు, వీడియోలు తీయడానికి అవకాశం లేదు. కళ్ళతో ఆ చిత్రాలు తీసుకొని గుండెల్లో భద్రపరుచుకోవడమే. అయితే లోపలికి వెళ్ళడం ఏంటి నాకు తెలియక కెమెరా ఆన్ చేసి వీడియో తీయడం మొదలుపెట్టాను. వెంటనే ఒక ఆమె వచ్చి, ఫోటోగ్రఫీ ఈజ్ ప్రొహిబిటెడ్ హియర్ అని కళ్ళెర చేశారు. అంతే, ఫోన్ లోపల పెట్టి ఆ మందిరంలోని అమోఘమైన ఆ వర్ణనాతీత బౌద్ధ సౌందర్యాన్ని మనసులోనే బంధించుకొని అందరితో పాటు తీరని తృప్తితో బయటకు వచ్చాను. ఈ మందిరంపై బుద్ధుని మహా విగ్రహాన్ని భూటాన్ రాజు జిగ్మే సింగ్ వాంగ్చుక్ 60వ జన్మదినం సందర్భంగా నిర్మించారట. 2006లో మొదలుపెట్టిన నిర్మాణం 2010లో పూర్తి కావాల్సింది 2017లో పూర్తయింది. ప్రపంచంలోని అతి పెద్ద బౌద్ధ స్తూపాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ మహామందిర శోభను కళ్ళతో చూడాలే గాని వర్ణించడం సాధ్యం కాదు. బుద్ధిస్టులకు అక్కడ నుంచి కదలబుద్ధే కాదు. మేం వెళ్ళేసరికి అక్కడ ఏదో బౌద్ధ సమ్మేళనం జరుగుతుంది. ప్రపంచంలోనే అతి ముఖ్య బౌద్ధ ఉత్సవాలకు ఇది కేంద్రంగా మారి ఉంటుంది. బుద్ధుడు ఈ ప్రాంతాన్ని ఎంత ప్రేమించాడో అందుకే తన బొమ్మను ఇంత పెద్దగా గీసుకున్నాడు. కొండల ముందు కొండంత బుద్ధుడు చుక్కల దీపాలు పెడుతూ విగ్రహం చుట్టూ ఆకాశం ప్రదక్షిణలు చేసింది. మిత్రులారా, ఇది భూటాన్ రాజధానిలో కొలువైన గౌతమ బుద్ధుని మహా విగ్రహ మహోన్నత దృశ్యకథ. మీరు కూడా తప్పక భూటాన్ విజిట్ చేయండి. లోకంలోని జీవకోటికి దుఃఖం నుండి విముక్తిని ప్రసాదించడానికి ఈ నేల మీద కాలు మోపిన తథాగతుని ఆకాశమంతటి రూపాన్ని తప్పక సందర్శించండి. ధన్యులు కండి. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, మంచి కామెంట్లు చేయండి. నా భూటాన్ పర్యటనకు సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను చిన్న వీడియోలుగా పెడతాను. చూసి ఆనందించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి సుమా. థ్యాంక్ యూ. మీ ప్రసాద్.